మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి టాపిక్ ముఖ్యంగా శాఖకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఇది ముఖ్యంగా ఏపీ టెట్ ఎగ్జామ్ సంబంధించి టెట్ పరీక్ష మనకి అప్లికేషన్ వచ్చేసి 3వ తేదీన ఈ నెల 3 వరకు క్లోజ్ అయ్యాయి. తర్వాత అప్లికేషన్ 4,27,000 పైచిలకు మంది దరఖాస్తు పెట్టుకున్నారు టెట్ రాయని వాళ్ళు. ఇక ఇందులో పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ఏ తేదీ నుంచి కండక్ట్ చేస్తారో, హాల్ టికెట్ ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతున్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. దరఖాస్తు అప్లికేషన్ ప్రక్రియ క్లోజ్ అవ్వడంతో 4,27,000 పైచిలకు మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక యథావిధిగా అనుకున్నటువంటి తేదీ ప్రకారమే మనకు ఏపీ టెట్ విషయంలో ముఖ్యంగా అక్టోబర్ మనకు చాలా క్లియర్ గా వాళ్ళు డేట్ కూడా ఇచ్చారు. అక్టోబర్ 20, 21 అండ్ 25 తేదీ వరకు కూడా ఎగ్జామ్ జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ టెట్ ఫలితాలను విడుదల చేశాక వెయిటేజ్ 20 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 150 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏంటి, ఎస్జిటి సిలబస్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద లింక్ ఇచ్చాము. సో టెట్ లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కాంటెంట్ సబ్జెక్ట్ పైన కాస్త పట్టు కూడా లభిస్తుంది. కొన్ని సబ్జెక్ట్ మళ్ళీ డిఎస్సి లో కూడా అడుగుతారు కాబట్టి ఏ ఒక్కరు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి డిఎస్సి సిలబస్ అండ్ టెట్ ఎగ్జామ్ సిలబస్ ఆల్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.